నా పేరు నాగూరు అలీ, చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, చంపటం అనేది ఎప్పటికీ సమాధానం కాదు. హింస మరియు దూకుడు తరచుగా సమస్యలకు పరిష్కారాలుగా కనిపించే ఈ ప్రపంచంలో చంపటం ఎప్పటికీ పరిష్కారం కాదు. చంపకూడదు అనే పవిత్రమైన ఆజ్ఞను పాటించడం యొక్క ప్రాముఖ్యతను మరియు ఒక నిండు ప్రాణాన్ని తీయటం ఎందుకు సమర్థనీయము కాదో ఈ ఆడియోలో విశ్లేషించాము. నైతిక దృక్కోణం నుండి జీవితాన్ని తీసుకోవటం వల్ల కలిగే పరిణామాలను మరియు కుటుంబాలు, సంఘాలు మరియు మొత్తం సమాజంపై అది చూపే వినాశనకరమైన ప్రభావాన్ని ఈ ఆడియోలో వివరించాము. మానవ జీవితం యొక్క విలువ మరియు హత్యలు మన సమస్యలకు ఎందుకు పరిష్కారం కావు అనే దాని గురించి ఈ ఆడియోలో చర్చించాము. సంఘర్షణ మరియు బాధతో నిండిన ఈ ప్రపంచంలో చంపటం ఎప్పటికీ సమాధానం కాదు. ప్రతి హింసాచర్య మన కమ్యూనిటీల ద్వారా షాక్ వేవులను పంపుతుంది. ఇది జీవితాంతం ఉండే మాయని మచ్చలను మిగులుస్తుంది. ఇది ప్రతీకార చక్రాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఒక ద్వేషం మరొక చర్యకు దారితీస్తుంది. దానికి బదులుగా మనము కరుణను పెంపొందించవచ్చు, శాంతిని పెంపొందించవచ్చు మరియు ఇతరులని బాధించకుండా నయం చేసే తీర్మానాల కోసం పనిచేయవచ్చు. జీవిత శక్తిని గుర్తుంచుకుందాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏ వ్యక్తికి కష్టం కలిగించకూడదు. ఒక వ్యక్తికి కష్టం కలిగిస్తే అది సమస్త మానవాళికి నష్టం. ఒక వ్యక్తిని చంపాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలకు చోటివ్వకండి. దానికి బదులుగా ప్రేమ, శాంతి, కరుణ, అవగాహనలకు చోటు ఇవ్వండి. జీవిత శక్తిని విశ్వసించండి. గుర్తుంచుకోండి, చంపటం అనేది ఎప్పటికీ సమాధానం కాదు. చంపటం అనేది ఎప్పటికీ సమాధానం కాదు అనే ఈ ప్రకటన సాధారణంగా హింస మరియు హత్యలు ఏ సమస్యకైనా, ఏ సంఘర్షణకైనా సరైన సమర్థనీయమైన పరిష్కారం కాదు అని సూచిస్తోంది. ఇది అహింసాత్మక సంఘర్షణ పరిష్కారం యొక్క ప్రాముఖ్యతను మరియు మానవ జీవిత పవిత్రతను నొక్కి చెబుతోంది. నైతిక పరిగణనలు. అనేక నైతిక వ్యవస్థలు మరియు నమ్మక వ్యవస్థలు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిని ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనగా మరియు జీవిత స్వాభావిక విలువగా చూస్తాయి. సామాజిక ప్రభావం. వ్యక్తులు, సంఘాలు మరియు సమాజాలపై తీవ్రమైన మరియు శాశ్వత పరిణామాలను ఈ హత్యలు కలిగిస్తాయి. ఇది గాయం, హింస మరియు అస్థిరతకు దారితీస్తాయి. ప్రత్యామ్నాయ పరిష్కారాలు. సంభాషణ, మధ్యవర్తిత్వం, చర్చలు మరియు అహింసా నిరోధకతను ఉపయోగించటం వంటి సమస్యలను పరిష్కరించటానికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయ పద్ధతులుంటాయి. అనేక మతాలు బలమైన శాంతివాద సంప్రదాయాలను కలిగి ఉన్నాయి మరియు అహింస, కరుణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. చారిత్రక ఉదాహరణలు. చరిత్ర అంతటా శాంతియుత ప్రతిఘటన మరియు అహింసా ఉద్యమాల యొక్క అనేక ఉదాహరణలు అహింసా వివాద పరిష్కారం యొక్క శక్తిని ప్రదర్శించాయి. మానసిక ఆరోగ్యం. చంపటం అనేది ఆ సంఘటనలో పాల్గొన్న వ్యక్తుల మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది అపరాధ భావన, పశ్చాత్తాపం మరియు తీవ్రమైన మనస్తాప గాయానికి దారితీస్తుంది. చట్టం మరియు న్యాయం. హింసాత్మక చర్యలను పరిష్కరించటానికి మరియు అటువంటి చర్యలకు జవాబుదారీతనం నిర్ధారించడానికి చట్టపరమైన వ్యవస్థలు మరియు నేర న్యాయ ప్రక్రియలు అమలులో ఉన్నాయి. విద్య మరియు సామాజిక మార్పు. హింస యొక్క ప్రమాదాలు మరియు పర్యవసానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించటం, అలాగే సానుకూల సంఘర్షణ పరిష్కార వ్యూహాలను ప్రోత్సహించటం మరింత శాంతియుత ప్రపంచాన్ని సృష్టించటానికి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి గుర్తుంచుకోండి, చంపటం అనేది ఎప్పటికీ సమాధానం కాదు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మరిన్ని ఆశలు మరియు ఐక్యతా సందేశాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.